విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్కు ఉత్పత్తిలో భారత్ను అగ్రస్థానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించి అధికారులతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోయేది లేదని, ప్లాంట్ ను పునర్నిర్మిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు సుమారు 30 మంది మరణించారని, 2013-14 వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరు బాగానే ఉందని, తర్వాత కాలంలో పరిశ్రమ దుస్థితిపై ఏపీ ఎంపీలు వివరించారని కేంద్ర మంత్రి తెలిపారు. ఉక్కు శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో అనేక సమీక్షలు జరిపినట్లు ఆయన స్పష్టం చేశారు. దేశానికి 45,000 కోట్ల మేర ఆదాయంగా మారిన విశాఖ ఉక్కుకు నవరత్న హోదా కూడా వచ్చిందన్నారు. 11,000 కోట్లతో ఉత్పత్తి పెంచాలని నిర్దేశించడంతోనే నష్టాల బాట పట్టినట్లు కుమారస్వామి వివరించారు. ఈ పరిస్థితుల్లోనే లక్ష్యం భారంగా మారడం, సొంత గనులు లేకపోవడం, బ్యాంక్ అప్పులతో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఆర్ఐఎన్ఎల్కు 35,000 కోట్ల అప్పులు భారంగా ఉన్నాయని, తాను జూన్లో వచ్చినప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. చివరికి ప్రధాని మోదీ అందరి విజ్ఞప్తితో స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించారని తెలిపారు. When they decided to expand the production of steel by modifying the plant, investing more than 11,000 crore in 2014-15 to expand the capacity to 6.5 million ton, then the decline started after that. ఇప్పటికే మూతపడ్డ బ్లాస్ట్ ఫర్నేస్ ను పునరుద్ధరిస్తామని, ఆర్ఐఎన్ఎల్ ను సక్సెస్ఫుల్ గా నడిపేందుకే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు కుమారస్వామి తెలిపారు. దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో భాగంగా రోడ్ మ్యాప్ పై కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మళ్లీ నంబర్ 1 చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామన్నారు. అలాగే 2-3 నెలల్లో కార్మిక సమస్యలకు పరిష్కారం చూపుతామని కుమారస్వామి హామీ ఇచ్చారు. ఈ ఏడాదికి పూర్తి స్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని, క్యాప్టివ్ మైనింగ్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని, దీంతో పాటు శైల్లో విలీనం కంటే ముందు ప్లాంట్ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని కుమారస్వామి స్పష్టం చేశారు. When I visited the RINL plant in July, I think with our friends, I promised that our planning is not to go for privatization. We wanted to revive the plant. Give some time actually. I have already decided mentally, I prepared to revive the plant, give some rebirth to the plant. I expressed it before you. We worked from last 6 months. Ultimately, our respected Prime Minister obliged and agreed of our request from my side, and our Honorable Chief Minister also requested when he met several times, Honorable Prime Minister. Even our Finance Minister, ultimately she also agreed. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇటీవల కేంద్రం 11,400 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖకు రావడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పర్యటనలో యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులతో కుమారస్వామి భేటీ అయ్యారు. ఆయన వెంట సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు.